ఆఫ్రికా ఖండంలో సెనెగల్ దేశం నుంచి జిబౌటి వరకు 8,000 కిలోమీటర్ల మేర ఒక గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మించబోతున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇసుక కనబడుతుందా, ఆ పక్కన మొత్తం వరుసగా చెట్లు కనబడుతున్నాయా, అట్లాగే ఈ ఇసుకని ఎడారి కనుక అనుకుంటే ఈ ఎడారి అనేది బాగా విస్తరించి అవతలకు వెళ్లకుండా, అంటే సహారా ఎడారి పూర్తిగా ఆఫ్రికా మొత్తాన్ని ఆక్రమించకుండా ఉండటానికి మొక్కలు నాటుతా ఉన్నారు. ఎన్ని కిలోమీటర్లు అంట? 8,000 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు 2007 సంవత్సరంలో మొదలైంది. 2030 సంవత్సరం కల్లా 100 మిలియన్ హెక్టార్లలో మొక్కలు నాటాలనేది లక్ష్యం అంట. అయితే ఇప్పటివరకు 11 మిలియన్ మొక్కలను అయితే ఈ సెనగల్ అనే దేశం నాటేసింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంట, ఒక 10 మిలియన్ అంటే 1,00,00,000 పైగా ఉద్యోగాల కల్పన చేయాలంట. ఆ చెట్లు మొదలైనవి అంటే ఏంది, వ్యవసాయం అనో లేకపోతే పండ్లనో, ఎడారిలో పండేటువంటి ఖర్జూరాలను ఇవి ఉంటాయి కదా, అట్లాగా వ్యవసాయ ఆధారిత జాబులు క్రియేట్ చేయాలనేది. రెండోది, సహారా ఎడారి అతిపెద్దది కదా, ఆ ఎడారి అనేది ఆఫ్రికా మొత్తం విస్తరించకుండా ఉండటం మరియు వాతావరణ సమతౌల్యాన్ని కాపాడటం కోసం ఈ ఆఫ్రికా ఏం చేస్తూ ఉందంటే గ్రేట్ గ్రీన్ వాల్, అంటే ఎడారికి విస్తరించకుండా ఎడారి చివరిలో పచ్చని మొక్కలు నాటడం అన్నమాట. వీళ్ళు రకరకాల పద్ధతులను ఉపయోగించి అది చేస్తూ ఉన్నారు.